చూడండి, సిబిఐకి చిక్కిన సిబిఐ. లోకంలో ఏమన్నా ఉందా? దేని నమ్మాలి, దేని నమ్మ కూడా అర్థమైతే లేదు. సిబిఐకి చిక్కిన సిబిఐ దొంగలను పట్టుకొని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఈ సిబిఐని ఎట్లా నమ్మాలి? నమ్మొచ్చా సిబిఐని? సిబిఐ మేము ఫలానా కేసులో వాళ్ళని అరెస్ట్ చేసినాం, వీళ్ళని చేసినాం, పొలిటికల్ కేసులు తప్ప సిబిఐలు ఎప్పుడైనా ఎవరైనా అరెస్ట్ చేసిందా? అరెస్ట్ చేస్తే ఇట్లాంటివి ఉంటాయి. మధ్యప్రదేశ్లో నర్సింగ్ స్కామ్ అంట. హైకోర్టు ఆదేశాలతో కాలేజీలో తనిఖీలు, యజమాన్యాల నుంచి భారీగా వసూలు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఓ ఇన్స్పెక్టర్, విస్తృత సోదాలు, అక్రమ సొమ్ము పట్టివేత, మరో ఇన్స్పెక్టర్ సహా 13 మంది అరెస్టు, కాలేజీల చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్లు, మధ్యవర్తులు సహా 23 మంది పైన ఎఫ్ఐఆర్ అయింది. లాస్ట్కు ఏంది ఇది? సాధారణంగా ఏదైనా అవినీతి కుంభకోణం జరిగితే సిబిఐ దర్యాప్తు జరుపుతుంది. కానీ స్వయంగా సిబిఐ అధికారులు అవినీతిపైనే సిబిఐ దర్యాప్తు జరుపుతున్న విచిత్ర పరిస్థితి మధ్యప్రదేశ్లో నెలకొంది. ఆ రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీలో అవకతవకలు గుర్తించి నివేదిక ఇవ్వమని ఆ రాష్ట్ర హైకోర్టు సిబిఐని ఆదేశిస్తే అక్రమాలను గుర్తించడం మాట నుంచి స్వయంగా సిబిఐ అధికారులే అవినీతికి పాల్పడ్డారు. కాలేజీల్లో సౌకర్యాలు లేకపోయినా అంతా బాగానే ఉందంటూ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఇందుకోసం ఒక్కో కాలేజీ నుంచి 2,10,000 వరకు వసూలు చేశారు. ఈ భాగవతం బట్టబయలై 13 మందిని సిబిఐ అరెస్ట్ చేసింది. వీరిలో 2 స్వయంగా సిబిఐకి చెందిన ఇన్స్పెక్టర్లు ఉన్నారు. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం ఈ నర్సింగ్ స్కామ్ సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని పలు నర్సింగ్ కళాశాలలు కనీస సదుపాయాలు లేకపోయినా నడుస్తున్నాయని దాఖలైన ఓ పిటిషన్పై 2022 డిసెంబర్లో ఆ రాష్ట్ర హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ పేరుతో పోయి ఎవరైతే ఉంటారో ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినారు. లాస్ట్కు మళ్ళీ దాని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ మీద సిబిఐ, ఇట్లా ఉంటుంది పని కథ.